ఓం గురుభ్యో నమః. ఓం మహాగణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రియమైన ఆత్మీయ సాధకులారా, ఈరోజు కుటుంబము సమాజములో విజయము రక్షణ పొందుట కొరకు అత్యంత శక్తివంతమైన శ్యామగౌరి మంత్ర సాధన గురించి తెలుసుకుందాం. శ్యామగౌరి అంటే కృష్ణవర్ణములో ఉండే పార్వతీదేవి రూపం. ఈ రూపము కలిగిన దేవతను, ఆ దేవత యొక్క మంత్ర సాధన చేయడం వలన ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ముందు తెలుసుకుందాం. ఈ మంత్ర సాధన వలన భార్యాభర్తల మధ్య తక్కువ ఎక్కువ అనే భేదభావము తొలగిపోతుంది. ఒకరి పట్ల మరొకరు అన్యోన్యముగా మెలుగుతారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అకస్మాత్తుగా వచ్చే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీ కుటుంబ జీవితానికి ఎవరైనా అడ్డుపడుతున్నా, మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నా ఈ మంత్ర సాధన చేయడం వలన అటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఇక రక్త సంబంధమైన వ్యాధులు ఉన్నటువంటి వారు ఈ మంత్ర సాధన చేస్తే చాలా శీఘ్రమైన ఫలితాలు పొందుతారు. మీ నివాస గృహము లేదా నివాస గృహ పరిసర ప్రాంతాలలో ఏవైనా దుష్ట శక్తులు ఉన్నాయని మీకు అనుమానం అనిపిస్తే ఈ మంత్ర సాధన చేయడం వలన అటువంటి సమస్యలన్నీ నిస్సందేహంగా తొలగిపోతాయి. పిరికి మనసు, నిరంతరం ఏదో తెలియని భయంతో బాధపడేవారు, రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు పీడకలలు రావడం వంటి సమస్యలతో బాధపడేవారు, రాత్రిపూట ఒంటరిగా ఉండడానికి భయపడేవాళ్ళు ఈ మంత్ర సాధన చేయండి. జగన్మాత మీ పక్కనే ఉండి మిమ్మల్ని రక్షణ ఇస్తుంది. ఇది మీకు అనుభవంలో కూడా వస్తుంది. చాలామంది నా శిష్య బృందం ఈ మంత్ర సాధన చేసి ఈ విషయంలో చక్కని ఫలితాలు పొందారు. ఇక శ్యామగౌరి మంత్ర సాధన చేయడం వలన నరదృష్టి, నరఘోష నివారించబడతాయి. ఈ మంత్రాన్ని ఏదైనా అష్టమి, నవమి తిథుల్లో కానీ లేదా మంగళవారము, శనివారం నాడు కానీ సాధన ప్రారంభించండి. మంత్ర జపం చేసి ప్రారంభించే ముందు నియమాలు ఇంతకుముందు మీకు చెప్పుకున్నట్టుగానే పరస్త్రీ వ్యామోహము, పరపురుష వ్యామోహము ఉండకూడదు. మందు, మాంసము, ధూమపానము చేయకూడదు. అబద్ధం ఆడరాదు. మౌనంగా ఉండాలి. అందరితోనూ చాలా అన్యోన్యంగా ఉండాలి. ఎవరి పట్ల కూడా ద్వేషభావం కలగడము లేదా తిట్టడం లేదా వాళ్ళని నిందించడం వంటి పనులు చేయకూడదు. ఇక ఈ మంత్రం అనేది ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం పూట 540 సార్లు జపం చేస్తే సరిపోతుంది. అయితే మీరు 41 రోజు దీక్ష చేసేటప్పుడు మాత్రం ఈ నియమాలన్నీ వర్తిస్తాయి. లేదు, సాధారణంగా ప్రతిరోజు 540 రోజు మంత్రం చేసుకుంటాను అనుకున్నటువంటి వాళ్ళకి ఈ నియమాలు కొన్ని వర్తించవు. అంటే దాంపత్య జీవనం చక్కగా చేసుకోవచ్చు, కానీ అబద్ధం ఆడడము మరియు పరులను నిందించడము, తిట్టడం వంటి పనులు మాత్రం చేయకూడదు. ఇక ఈ మంత్ర సాధన చేస్తున్న సమయంలో మాత్రం ఖచ్చితంగా అమ్మవారి దేవాలయంకి లేదా పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు లేదా గ్రామ దేవత ఇటువంటి ఆలయాలను దర్శించి దీపారాధన చేస్తే మంత్రశక్తి చాలా ఎక్కువగా మీకు లభిస్తుంది. ఇక మంత్ర జపం ప్రారంభించే ముందు ఇంతకుముందు మీకు చెప్పుకున్న మాదిరిగానే కులదేవత ఆరాధన, గ్రామ దేవత ఆరాధన చేసి మీ తల్లిదండ్రులకు, మీ పితృదేవతలకు నమస్కారం పెట్టుకుని మంత్ర జపం ప్రారంభించండి. మంత్ర జపం ఎప్పటిలాగానే రహస్యంగానే ఉండాలి. ఈ మంత్రమే కాదు, మీకు ఎప్పుడు ఏ మంత్రం చెప్పినా మంత్ర జపం అనేటప్పుడు మాత్రం రహస్యంగానే ఉంచుకోండి. ఇక నేను పైన చెప్పినటువంటి విషయాలను చక్కగా గమనించుకుంటూ 41 రోజు దీక్ష చేసినటువంటి వాళ్ళు 42వ రోజు నాడు మాత్రం ఏదైనా ఒక అమ్మవారి క్షేత్రంకి వెళ్ళి దర్శించుకొని అక్కడ ధూపదీప నైవేద్య ప్రసాదాలను అమ్మవారికి అర్పించుకొని మొక్కును చెల్లించుకోండి. ఇక చాలు. అక్కడి నుంచి ప్రతిరోజు మీరు ఈ మంత్ర సాధన చేసుకుంటుంటే మీకు పైన చెప్పినటువంటి ప్రయోజనాలన్నీ కలుగుతాయి. అయితే ఈ మంత్ర సాధన చేయడానికి కావలసింది ముఖ్యంగా నమ్మకము, భక్తి, శ్రద్ధ. ఇవి ముఖ్యం. వీటితో పాటు గృహముతో పాటు మీరు కూడా శుచి శుభ్రంగా ఉండాలి. అనగా ఉదయము, సాయంత్రము స్నానం చేసి శుభ్రమైనటువంటి ఉతికినటువంటి వస్త్రాలని ధరించాలి. ఇకపోతే ఈ మంత్ర సాధనకు మీకు గురోపదేశముగా నేనే ఈ మంత్రాన్ని చెప్తాను. ఈ మంత్రాన్ని
చదవండి. నాతో పాటు ఈ మంత్రం పఠించేటప్పుడు వెన్నును నిటారుగా ఉంచుకొని ఈ మంత్రాన్ని నాతో పాటు 3 సార్లు పలకండి. ఇదే మీకు గురోపదేశం. మంత్రము: శ్రీం హ్రీం క్రౌం 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 సుధారసే శ్యామే కృష్ణ వృక్షాపం స్త్రావయ స్వాహ. మంత్రం మరోసారి: శ్రీం హ్రీం క్రౌం 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 సుధారసే శ్యామే కృష్ణవృక్షాపం స్త్రావయ స్వాహ. శ్రీం హ్రీం క్రౌం 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 సుధారసే శ్యామే కృష్ణవృక్షాపం స్త్రావయ స్వాహ. ఆత్మీయ సాధకులారా, ఈ మంత్రాన్ని సాధన చేసుకొని మీకున్నటువంటి సకల సమస్యలను తొలగించుకొని జగన్మాత అనుగ్రహానికి గురై మీరు మీ కుటుంబము సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఎల్లవేళలా మీకు మీ సమాజానికి శ్రేయస్సు కోరుతూ ఎల్లవేళలా మీ స్వామి త్రిపుర ఆనంద